సార్ నా పేరు వెంకట్ అండి. నేను ట్రావెల్ ఏజెంట్‌గా చేస్తున్నాను. సో, అయితే ఎక్కువగా సిస్టమ్ మీదే ఉండటం వల్ల మౌస్ అలా మూవ్ చేయటం వల్ల నాకు మొత్తం ఈ హ్యాండ్ పెయిన్ ఒక నైట్ పట్టేసింది. నెక్, హ్యాండ్ మొత్తం పట్టేసి అసలు తిరగకుండా ఇటు మూవ్ చేయలేని పరిస్థితి. హ్యాండ్ కూడా చాలా పెయిన్ వచ్చేది. అంటే ఒక 6 డేస్ నాకు చాలా సివియర్‌గా ఇంకా నేను నిద్ర పట్టేది కూడా కాదు. అయితే ఒక 2 డేస్ నేను ఫిజియోథెరపీ చేపిచ్చాను. అయినప్పటికీ నాకు ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. అయితే నేను ఒక హాస్పిటల్‌కి వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్‌లో. అంటే ప్రీవియస్‌లో నేను జనవరి మంత్‌లో నొప్పొచ్చింది నాకు. ఆ జనవరి మంత్‌లో వచ్చినప్పుడు నేను హాస్పిటల్‌కెళ్ళడం జరిగింది. ఒక టెస్ట్ చేశారు హ్యాండ్‌కి, ఫింగర్స్‌కి అదిని. ఎలక్ట్రికల్ షాక్ అది పెట్టి. సో, పర్వాలేదు తగ్గిపోతుందని చెప్పారు. 1 వీక్ తర్వాత తగ్గిపోయింది. తర్వాత నాకు మే 5థ్‌న ఈ పెయిన్ అంటూ వచ్చింది. మొత్తం అసలా తగ్గే పరిస్థితిలో లేదు. అయితే మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత టాబ్లెట్లు రాసిచ్చారు. అలాగే ఆహ్, ఇంక పెయిన్ కంట్రోల్ అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదని చెప్తే, మళ్ళీ ఒక 6 డేస్ తర్వాత వెళ్తే ఇంజెక్షన్ రాసిచ్చారు. ఒక 5 ఇంజెక్షన్‌లు చేసిన తర్వాత నీకేమన్నా 99% తగ్గిపోవాలి. ఒకవేళ తగ్గకపోతే గనక నీకు ఆహ్ ఆపరేషన్ చేయవలసొస్తది హ్యాండ్‌కి. మీకేమైనా ఇన్సూరెన్స్ ఉందా? అంటే నాకు ఇన్సూరెన్స్ ఉంది. కాకపోతే అది బై లక్ నాకు వ్యాలిడ్ లేదు ఆ ఇన్సూరెన్స్. ఒకవేళ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంటే గనక నేను కళ్ళు మూసుకొని ఆపరేషన్‌కి ఓకే అని చెప్పేటోడిని. సో, తర్వాత ఈ ఆపరేషన్‌లు చేస్తే ఏమవుతది? లేదా ఎంఆర్ఐ స్కాన్‌లు చేస్తే ఏమవుతది? యూట్యూబ్‌లో నేను చెక్ చేస్తూ ఉండేవాడిని. సో, యూట్యూబ్‌లో చెక్ చేసినప్పుడు అంటే ఎంఆర్ఐ స్కాన్ చేసామంటే మన బాడీకి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది అని విన్నాను. అలాగే ఆపరేషన్ చేస్తే హ్యాండ్ వస్తే వస్తది లేకపోతే లేదని విన్నాను. అమ్మో! ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనా ఏంటి సొల్యూషన్ దీనికి అని చెప్పేసి నేను అలాగే మెడిటేషన్ చేయడాలు, ఇంకా మంత్రాలు చాంటింగ్ చేయడాలు, ఈ రోగం ఎట్లైనా క్లియర్ అయిపోవాలని చెప్పేసి అట్లా చేసేసరికి నాకు 2 మంత్స్ బ్యాక్ నుంచి విజయ్ కుమార్ గారని నాకు పరిచయం ఉంది. ఆయన నాకు ఊరికే యూట్యూబ్ ఇక్కడ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి షేర్ చేయడం జరుగుతుంది. బట్ నేనదేం పట్టించుకోలేదు. కాకపోతే ఒకసారి ఏం జరిగిందంటే, సరే ఈ జూమ్ మీటింగ్ ఏదో పెట్టారు. టెస్టిమోనీలు అంటున్నారు. ఒకసారి విందాం అనేసి నేను ఆన్ చేసి చూసాను. ఒక సండే రోజు. ఆన్ చేసిన తర్వాత అందులో ఒక ఆవిడ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇట్లా పెయినొచ్చింది నాకు. క్యూర్ అలా నోట్లో ఏసుకోగానే ఒక 2 మినిట్స్‌లో తగ్గిపోయింది అని చెప్పేసరికి, ఆ మాటకి నేను చాలా అట్రాక్ట్ అయ్యి, వెంటనే విజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి, సార్ నాకు కొంచెం ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టి నాకు పంపించండి త్వరగానంటే, అప్పుడు ఆయన ఒక 3 డేస్ టైం పడతదన్నారు. ఆ 3 డేసు టైం నాకు ఓపిక పట్టేంత ఇదిగా లేదు. ఎందుకంటే, కనీసం ఎలా తినడానికి హ్యాండ్ పైకొచ్చేది కాదు. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండేది. నిద్ర పట్టేది కాదు సరింగాని. ఇంకా ఓన్లీ డ్రెస్ కోడ్ ఏసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ట్రావెల్ ఏజెంట్ కాబట్టి నాకు చాలా వర్క్ లోడ్ పెరిగిపోయేది. జనాలు కాల్ చేస్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఏం చెప్పాలి అర్థమయ్యేది కాదు. తర్వాత అదే రోజు నాకు ఈయన కాల్ చేసి మళ్ళీ ఈ వరంగల్ నుంచి ప్రభాకర్ గారు ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన దగ్గర ప్రొడక్ట్ ఉంది. వెళ్లి తీసుకోండి అని చెప్పేసి నైటు ఆ రోజు వర్షం పడుతూ ఉంది. అదే మా ఫాదర్ వెళ్ళి 12:30కి మిడ్‌నైట్‌లో అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. 29థ్ నేను మార్నింగ్ టైమే మా ఫాదర్ దగ్గరికి వెళ్లి ఆ ప్రొడక్ట్ తీసుకొని, ఇంకా ప్రొద్దుటే లేసి ఏసుకోవాలి అన్నారు గానీ, బట్ నేను తీసుకున్న వెంటనే ప్యాకెట్స్ తీసుకొని వేసుకోవడం జరిగింది. ఎందుకంటే పెయిన్ వాటిలికి తట్టుకోలేక నేను. ఏసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను మార్నింగ్ టైము ఒక ప్యాకెట్ ప్రొద్దున్నే మార్నింగ్ లేసి నాలుక కింద పౌడర్ ఏసుకొని, అలా ఒక 2, 3 మినిట్స్ ఉన్న తర్వాత అది సెలవులో కలిసి బ్లడ్‌లో కలిసి ఇది అయిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత నేను వాటర్ తాగి నార్మల్‌గా ఫుడ్ యాక్టివిటీస్ అన్నీ మామూలుగా తినేటోడిని. అయితే నాకు ఈ హ్యాండ్ పెయిన్ కాకుండా నాకున్న ప్రాబ్లమ్స్ స్నీజింగ్ మార్నింగ్ లేవగానే తుమ్ములొచ్చేస్తూ ఉండేవి. చల్లగాలి తగిలినా డస్ట్ అలర్జీ అన్నట్టు. ఇది చాలా కాలం నుంచి ఉంది. సో, ఇది వెంటనే ఒక నాకు 3 డేస్‌లో రిజల్టొచ్చింది. 3 డేస్‌లోనే నాకు ఈ కంటిన్యూ‌గా వచ్చే ఈ తుమ్ములన్నది ఆగిపోయినియి.
అది బాగా అనిపించి నెక్స్ట్ ఇంకొకటి, స్కిన్ ప్రాబ్లం ఉండేది. నేను ఎక్కువ నడిచినప్పుడు చెమటలు పట్టి స్కిన్ ఎలర్జీ కింద రావడం జరిగింది. సో ఈ స్కిన్ ప్రాబ్లం అన్నది కూడా చాలా వరకు క్యూర్ అయింది. 4-5 డేస్లోనే కొంచెం 80% క్యూర్ అయినట్టు కనిపించింది. అలాగే ఈ హ్యాండ్ పెయిన్ అన్నది నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చింది. అయితే నాకు ఈ ఫస్ట్‌లో ఈ అసల దీనికోసం ఇంత సబ్జెక్ట్ చెప్తున్నారేంటి? జస్ట్ నాలుక కింద యేసుకొని ఉంచితే అన్నీ తగ్గుతున్నాయి గదా! అనుకున్నాను. తర్వాత నేను కంటిన్యూగా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం, అలాగే ముక్కు బాలరెడ్డి గారు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఇవన్నీ వినేసరికి నాకు పూర్తిగా అర్థమైంది. అంటే నా హెల్త్ కోసం నేను పట్టించుకోవట్లేదు. సో వర్క్ చూడటం, సరిగ్గా నిద్రపోకపోవటం, సరిగ్గా వాటర్ తాగకపోవటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో జూమ్ మీటింగ్‌లో చెప్పే అన్నీ కూడా చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు. సో ప్రతిసారి జూమ్ మీటింగ్ మిస్ అవ్వకుండా నేను అటెండ్ వస్తున్నాను. సో నేనిప్పుడు యాక్చువల్‌గా నేనొక 3 ప్యాకెట్లయితే కంప్లీట్ చేసేసాను. ఇది నాలుగో ప్యాకెట్ రన్నింగ్‌లో ఉంది ప్రెజెంటు. ఓకే. నాది 95% వరకు క్లియర్ అయిపోయింది. హ్యాండు, నెక్కు అన్నీ తిరగటం అంతా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. సో ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ప్రొడక్ట్‌ని అందించిన విజయ్ కుమార్ గారికి, పరిచయం చేసిన విజయ్ కుమార్ గారికి, అలాగే సీనియర్ ప్రభాకర్ గారికి, అలాగే సిఆర్ శ్రీనివాసరావు గారికి, మన ఈ ప్రొడక్ట్‌ని పరిచయం చేసిన మన టీమ్ లయన్ సార్ గారికి, లయన్ ప్రసాద్ గారికి చేతులెత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నేనొకటి నాకొక స్లోగాన్ ఉంది యాక్చువల్‌గా, వింటూ ఉంటాను నేను. విజయవాడ డాక్టర్ వైవి రావు గారు అంటూ ఉంటారు, గుండెలెన్నో ఉన్నా జబ్బు ఒక్కటే అనేసి. నేనైతే జబ్బులెన్నో ఉన్నా క్యూర్ సెల్ ఒక్కటే అనేసి ఈ స్లోగాన్‌ని పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్.